హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ముఖాముఖి ఛానల్ 1 ఈరోజు మనకి అతిథిగా వచ్చేసినటువంటి జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుపతికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మురళీకృష్ణ నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారనేది, ఆయన గెలిచిన తర్వాత ఏ ప్రణాళికలు ప్రజల్లోకి తేవాలనుకుంటున్నారనేది మనం ఆయన అడిగి తెలుసుకుందాము. మరికొద్దిసేపట్లో ఆయన మనతో మాట్లాడతారు. వెల్కమ్ టు మై ఛానల్ సార్. నమస్కారం అండి. ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చారు. మీరు ట్యాక్సీ డ్రైవర్గా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారనేది మనకి తెలిసిన కంటెంట్. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు గెలిస్తే మీరు ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారనేది మన ప్రజలకు చెప్పండి. జై భారత్, జై డ్రైవర్, జై జై డ్రైవర్. అందరికీ నమస్కారం. నేను తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని. జై భారత్ నేషనల్ పార్టీ తరపున మన గుర్తు టార్చ్ లైట్. జై భారత్. తిరుపతి నియోజక ప్రజల కొరకు నేను మేనిఫెస్టో అనేది తయారు చేయడం జరిగింది. ఒకటి అంటే మీరు ఏమేం చేస్తారనేది. అవును, ఈ 5 ఏళ్లలో మన తిరుపతి నియోజక ప్రజలకి, తిరుమల వాసులకి ఏవేవైతే ముఖ్య సమస్యలు ఉన్నాయో నా దృష్టికి వచ్చినట్టు ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి. పార్టీ అధ్యక్షులైనటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు కూడా మేనిఫెస్టో బ్యాక్ సైడ్లో ఉంది. అది పార్టీ తరఫున సెంట్రల్ నుంచి మనకి స్టేట్ నుంచి వస్తాయి. అది కాకుండా మనకి తిరుపతి నియోజకవర్గంలో ఏవి సమస్య ఉంది, తిరుపతి ప్రజలకి ఏవి కావాలా సమస్య ఏది ఉందో అవి మనం మేనిఫెస్టో చేయడం జరిగింది. ఇది మీకు మీడియా నోట్, ఇది ప్రెస్ మీట్ రిలీజ్ చేసి ఆయన మనకి అందజేయడం జరిగింది మేనిఫెస్టోని. అదే విధంగా ఆయన ఏ విధంగా అనేది సేవ చేయడం అనేది ఆయన చెప్తారు. ఇది మా మేనిఫెస్టో అనేది. ఇది యాజ్ ఇట్ ఈస్ అలాగే చేసి మనం 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాయడం జరిగింది, సంతకం పెట్టడం జరిగింది. మా పార్టీ అధ్యక్షులైనటువంటి జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారి సమక్షంలో సంతకం చేయడం జరిగింది. అన్ని రాసి వాళ్ళకి చదివించి అన్ని చేసి, ఏంటంటే అధ్యక్షులకి చదివించాలా చేయాలనేసి, ఏంటంటే తర్వాత మాకు చెప్పలేదు పట్టలేదు అంటారు. కాబట్టి తిరుపతి ప్రజల కొరకు సమస్యలు తెచ్చుకొని మనం చేయడం జరిగినది, వాళ్ళకి అందించేది. ఇది మన మేనిఫెస్టో అండి తిరుపతి నియోజక ప్రజలకి. చూడొచ్చు, ఆయన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. ఏ విధంగా చూడండి, టార్చ్ లైట్ సింబల్ అంటే టార్చ్ లైట్ గుర్తుకి ఓటేయమని ఇక్కడ క్షుణ్ణంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మురళీకృష్ణ నాయుడు మనతో ఉన్నారు. ఆయన ఏ విధంగా సేవ చేసుకుంటారనేది కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఉంది. అది ఏంటనేది కూడా మనం వింటాం. మీరు ప్రధానంగా ఏది చేయాలనుకుంటున్నారు ప్రజలకి? మంచి ముఖ్యమైన విషయాలు నాలుగు చెప్పండి. మెయిన్ అంటే నేను ఈ మొదటి పేజీలో ఉన్నది తిరుపతి నియోజకవర్గ ప్రజల గురించి. మొదటిది ఏంటంటే తిరుపతి నివాసులకి తిరుమలలో ఒక ప్రత్యేక గుర్తింపుని తాగడమే నా కోరిక. చిన్నప్పటి నుంచి అనుకున్నది నా మనసులోది. ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను చెప్పడం జరుగుతున్నది. తిరుమలలో ఒక లోకల్కి కానీ స్థానికులు కానీ అక్కడ పనిచేసే ట్యాక్సీ డ్రైవర్కి ఎవరికే కానీ ఒక గుర్తింపు అనేది లేదు. ఆ గుర్తింపు అనేది గుర్తింపు లేదంటారు మీరు? అవును, లేదు. ఎందుకంటే ట్యాక్సీ తోలుతుంటే యాత్రికులు కానీ భక్తులు కానీ ఎవరైనా వస్తారు బయట ఊరు నుంచి అడగని, లేదా మనం బయట ఊర్లు పోతాం. అందరూ అడిగేది అంటే మీ తిరుపతి కొండపైన 24 గంటలు ఉంటారు, రేయింబోగులు కష్టపడతారు, పని చేస్తుంటారు, మీకు ఒక దర్శనం ఉందా, మీకు కనీసం ఒక 4 లడ్లన్నా దొరుకుతాయా? ఎలాగంటే అప్పుడు మనం ఏం చెప్పాలా, లేదండి మాకు ఏం స్పెషల్ ఏం లేదు, మీ మరి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా, ఎప్పుడైనా జనాలు లేరు ఖాళీ ఉన్నప్పుడు అప్పుడు వెళ్తాను అని, లేదన్నా మొక్కులు ఉన్నప్పుడు వెళ్తామని, అంతే, మాకేం లేదు. కాబట్టి దాన్ని పరిగణించుకొని నెలకు ఒక దర్శనం అనేది ఏర్పాటు చేయడం మనం చెప్తున్నాం ప్రజలకి. ఏంటంటే మెయిన్ అది చేయడమే. తిరుపతి లోకల్ సభ్యులందరికీ మీరు? అవును, తిరుపతి నియోజక ప్రజలు. తిరుపతిలో ఎవరికైతే ఓటర్ కార్డు, ఎలక్షన్ కార్డు అన్నీ ఉంటాయో వాళ్ళు నియోజకవర్గ ప్రజలు అంటే ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే. మళ్ళీ అలాగే అవును, తిరుమల స్థానికులు కూడా ఉన్నారు అందులో. పక్క నియోజకవర్గాల్లో అంతా కూడా తిరుమల స్థానికులు ఉన్నారు, తిరుపతి చుట్టుపక్కల కూడా. వాళ్ళు ఏంటంటే తిరుమలలో మొదట్లో నివాసం ఉండేవాళ్ళు. అక్కడ తిరుమల ఎక్స్టేషన్ గుడికి ఇబ్బంది అనేసి కిందకి తరలించిన వాళ్ళు తిరుమల వాసులు అంటారు. వాళ్ళు కూడా ఇందులో చేర్చడం జరిగింది. తిరుమల వాసులు, తిరుపతి నియోజక ప్రజలు ఇద్దరు, తిరుపతి ప్రజలకి మనం చేయాలనుకునేది సేవ. అది ఇప్పుడు
మీరు ఒక ట్యాక్సీ డ్రైవరు, అవునండి. ట్యాక్సీ డ్రైవర్ కాబట్టి మీ ట్యాక్సీ వాళ్ళకి ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారు? అవునండి, టాక్సీ డ్రైవర్లు సమస్యలు కూడా ఉన్నాయి ఇందులో. అది ఆ సమస్యలు ముఖ్యంగా ఎలా ఏంటంటే పరిష్కరిస్తారు? అది మీ వల్ల అవుతుందా? అవుతాయండి. ఎందుకంటే మన వల్ల అవుతాయి కాబట్టి మనం చెప్తాం, అవ్వలేని మనం చెప్పలేం. మెయిన్ ఏంటంటే మనకి కొద్దిగా సమస్యలు ఉన్నాయి ఈ స్టేట్ బార్డర్లో. ఆడ ఏంటంటే పక్క రాష్ట్రాలకు వెళ్తాం, అక్కడ బార్డర్లో కానీ ఏ కానీ మన దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా కొంతమంది ఇబ్బందికరంగా చేస్తున్నారు. కొంతమంది ఇబ్బంది పెట్టడం కానీ, యాత్రికులు ఉంటారు కదా, భక్తులు, శ్రీవారి భక్తులు అట్లా దేవస్థానాల్లో పోయేటప్పుడు టైం సరిపోదు. అప్పుడు వెహికల్స్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా లేకున్నా కూడా కొద్దిగా బండ్లు ఆపడం కానీ, కొద్దిగా చెక్ చేయడంలో లేట్ అన్నీ జరుగుతాయి. అవన్నీ పరిగణించుకొని అది ఏ విధంగా పరిస్థితులు అవన్నీ డ్రైవర్ సోదరులు, యూనియన్ లీడర్లతో అంతా పరిగణించి అవన్నీ చేయాలనేది నా ఇది. మళ్ళీ తిరుమలలో వసతి అనేది లేదు డ్రైవర్ల సోదరులకి. తోటి డ్రైవర్ సోదరులకి నేను అనుభవిస్తున్నాం కాబట్టి మాకు ఇబ్బంది ఏంటంటే తిరుమలలో యాత్రికులకి అక్కడ పనిచేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి లాకర్స్ అనేది రూమ్ సపరేట్ ఉన్నాయి. కానీ డ్రైవర్లకి అనేది అది లేదు. అదేంటంటే పక్క రాష్ట్రాల నుంచి ఏడా నుంచో డ్రైవర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ వాళ్ళు అలసిపోయి వస్తే పడుకోవడానికి 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకోవడానికి ఒక వసతి అనేది లేదు. ఏంటంటే వాళ్ళు కస్టమర్లు రూములు బుక్ చేసుకుంటారు, అంటే ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళిపోతారు. కోసమే మీరు సపరేట్ గా ఒక వసతి గృహాన్ని నిర్మిస్తారు? అవును, పార్కింగ్లలో అంటే పెద్ద బంగళాలు ఇప్పుడు యాత్రికులకి లాగర్ ఉన్నాయి, ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు కూడా ఉన్నాయి తిరుమలలో. 10 అంతస్తులు 5 అంతస్తులు కూడా వచ్చేసినాయి. ఇంకా రాబోయే రోజుల్లో అపార్ట్మెంట్లు కూడా వచ్చేస్తాయేమో చెప్పలేము మనం. దానికి డ్రైవర్ సోదరులకు ఇబ్బంది పడకుండా రెస్ట్ తీసుకుంటే, అంటే ఆడున్న ట్యాక్సీ డ్రైవర్లు, బయట నుంచి వచ్చిన డ్రైవర్లు ప్రతి ఒక్కరూ రాత్రిలో పడుకోవాలన్నా మొబైల్ అవి జాగ్రత్త పెట్టుకున్నా దొంగతనాలు జరగవు. 99% దొంగతనాలు జరగవు. ఏదైనా 1% మనలో ఒక భయం అన్నట్టు, మొబైల్ అని వెళ్తుందేమో, బండి బీగాలైనా మిస్ అవుతుందేమో, ఆ టెన్షన్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు పడుకోవడానికి ఏంటంటే కారులో కాళ్ళు సరిపోవు, డ్రైవ్ చేసి కాళ్ళు నొప్పులు ఉంటాయి. అన్నీ వండుకొని కూడా మళ్ళా కారులోనే పడుకోవాలా, రెస్ట్ ఉండదు, చెమట ఒక పక్క, వేడి, అద్దాలు దించితే దోమలు, అవన్నీ చూసుకొని నేనేమంటే పాలక మండలి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, పార్టీ పెద్దలు, దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి పార్కింగ్ ఏరియాలలో చిన్న రూమ్లు, ఇప్పుడు బాత్రూమ్లు అవి అన్ని చోట్ల ఉన్నాయి. కాకపోతే డ్రైవర్ సోదరులకి ఏంటంటే పార్కింగ్లలో ఒక చిన్న ప్లేస్లో ఒక 10 మంది 20 మంది, అంటే ఒకే చోట 100 మంది 200 మంది కాకుండా అక్కడక్కడ డివైడ్ చేసి ఒక వసతి గృహం అనేది ఏర్పాటు చేసిన, అంటే రాత్రిపూట కానీ పొగులు కానీ అలసిపోయి ఉన్న డ్రైవర్లకి రిలాక్సేషను, ఇబ్బందులు కాకుండా ఉంటుంది అనేది మెయిన్ పాయింట్లు అండి నావి. అదేవిధంగా మీరు ఇంతకుముందు మాకు చెప్పారు చెత్త సమస్య అన్నారు. అవునండి, అది ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? నియోజకవర్గం ఏంటంటే మెయిన్ చెత్త సమస్యలు ఏంటంటే మా ఇంట్లో చూస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది. ఏంటంటే నేను కోటీశ్వరుని కాదు, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడిని, పేదవాడిని. మాకు తెలుస్తాయి పేదవాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అనేది. ఏంటంటే చెత్త సమస్య ఏంటంటే ఇప్పుడు చెత్త తీసుకునే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళంతా ఉండరు, కార్మికులు ఉండరు, అందరూ ఉండరు, వస్తారు. కానీ రెగ్యులర్గా రావట్లేదు. కొన్ని చోట్ల వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, అంటే వాళ్ళకి డే బై డే 2 days 1 day అలా ఉంది. కానీ ప్రతిరోజు వచ్చి చెత్తను శుభ్రం చేస్తే మనం ప్రతిరోజు ఇంట్లో చెత్త శుభ్రం చేసుకోవాలి. పిల్లలు ఉన్నాయి కాబట్టి రోజుకి 3-4 సార్లు శుభ్రం చేయాలి. ఏంటంటే పిల్లలు అల్లరి చేస్తుంటారు. వాళ్ళు ఏంటంటే చెత్త అనేది మనం ఒక చోట పెట్టినామంటే పిల్లలు ఈరోజు రేపు పొద్దునే వచ్చి తీసుకున్నారంటే సరిపోతుంది. లేదు వాళ్ళు సాయంకాలం లేదంటే రేపు ఎల్లుండో ఒకవేళ టయాలు బాగాలేదో రోడ్లు ఇబ్బంది కలిగితే మాత్రం డంప్ అవుతూ ఉంటుంది, ఇంట్లోనే డంపింగ్ యాడ్ అయిపోతుంది. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, అవంతా చెత్తలు కలపెట్టడం, చెత్త చేసేయడం, అలా చేసి రోగాలు కానీ అనారోగ్యం పాల్గొరావడం కానీ అవన్నీ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఈ ఆలోచన అనేది వచ్చింది. ఏంటంటే ప్రతిరోజు చెత్త అనేది శుభ్రంగా ఉండాలా, ఇంట్లో కానీ బయట కానీ. తిరుమలలో చూసినారంటే ప్రతి క్షణం క్లీన్గా ఉంటుంది. అదే మరి తిరుపతి నియోజకవర్గం కూడా చేయాలనేది నా ప్రధాన, ప్రజలందరినీ ఆరోగ్యకరంగా ఉంచాలన్నది కాన్సెప్ట్. అవును, ఓకే, మీ కాన్సెప్ట్ బాగుందండి. అదేవిధంగా నిరుద్యోగుల కొరకు మీరేం చేయగలుగుతారు? నిరుద్యోగుల గురించి అంటే మనకి జేడీ గారు కొన్ని చెప్పారండి. మనకి ఏంటంటే నిరుద్యోగుల కొరకు అయితే కొన్ని ఉన్నాయి కంపెనీలు తీసుకురావడం కానీ, దాంట్లో తిరుపతి వాసులకే 80% ఉద్యోగాలని. ఏమంటే ఇదంతా టూరిస్ట్ ప్లేస్. మనకు తెలిసిన దాంట్లో బట్టి నేను సర్వే చేసినది హోటల్స్ కొత్త కట్టడం కానీ, ఏదైనా చిన్న రెస్ట్ హౌస్లు కానీ అట్లా కట్టే దాంట్లో మన
నియోజక ప్రజలు 80% ఉండాలా, చుట్టుపక్కల ఐటీ కంపెనీలు కానీ ఏవి కానీ రావాలా. లాగా మన నియోజకవర్గం అవును. ప్రజలకి ఇంత 80% ఇంత ఉద్యోగాలు అనేది కేటాయిస్తారు. అవును, బయట వాళ్ళు కూడా ఉండారు, బయట వాళ్ళు కూడా అలాంటి ఉంటుంది ఉంటది, కానీ మన నియోజక ప్రజలకే 80% అనేది కేటాయించడం జరుగుతుంది. అది ఈ విధంగా ఆయన మనకి ఎలా సేవ చేయాలనేది కూడా చెప్పారు. ఆయన గుర్తు ట్యాక్స్ లైట్ అన్నారు. ఆయన ఏ విధంగా అయితే మంచి పనులను ఎన్నికలుగా పెట్టుకొని దాన్ని అదే కర్తవ్యంగా మిడిల్ క్లాస్ ఆయన ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడంటే గర్వించాల్సిన విషయము. దీన్ని గమనించి ప్రజలందరూ మీకు గుర్తు చెప్పండి. మా పార్టీ గుర్తు టార్చ్ లైట్ అండి. పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ మాది. టార్చ్ లైట్ గుర్తుకే మీ ఓటు. అదేవిధంగా ముఖాముఖి ప్రోగ్రాం చూస్తున్నటువంటి ఛానల్ 1 చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారములు. డ్రైవర్ జై జై డ్రైవర్.